హాయ్ అండి అందరికి. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఉన్న ఒకటే ఒక భయం అండి. ఏంటంటే వెంచర్లో ప్లాట్ తీసుకుంటే డెవలప్మెంట్ చేయరు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, రిజిస్ట్రేషన్స్కి సమంగా కావు. ఒక్కొక్క కస్టమర్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ నేమ్ మీద అవుతుంది అనే ఒక భయం ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కంపెనీ చూడాలండి, తర్వాత దాన్ని వేసిన వెంచర్లు చూడాలి. ఇంతకుముందు వెంచర్లు కానీ ఎలా ఉన్నాయి, ఏం కథ, అవన్నీ మనం ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ క్లియర్ కట్గా ఉన్నాయో చూసుకోవాలి. సో క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే మనం దాని మీద ముందుకు వెళ్ళాలండి, ప్రాసెస్ అనేది ముందుకు చేసుకోవాలి. అలా మనం ఏదైనా సరే ఒక వెంచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని పక్కల డెవలప్మెంట్స్ కూడా మనం బాగా చూసుకోవాలండి. మనకు మెయిన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ నుండి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకు దూరమైన పర్లేదు తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. మనం ఏం ఆలోచిస్తామంటే దగ్గరలోనే వస్తుంది కదా అని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, అక్కడ మనకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు తెలియవు. సో దానికోసమని మనం ఏం చేస్తామంటే తొందరపడి అనవసరంగా లాస్ అవుతాం. దూరమైనా పర్లేదు, మనకు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉండి డిటిసిపి అప్రూవ్డ్ ఉందా, లేక ఫామ్ ల్యాండ్ ఉందా, నాల కన్వర్టేషన్ అయి ఉందా లేదా, సేల్ డీడ్ కరెక్ట్ ఉందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, దానిపైన బ్యాంకు లోన్ వస్తుందా లేదా అన్ని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. మరిన్ని వివరాల కోసం, ఇలాంటి మంచి మంచి వెంచర్ల కోసం నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికి. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఉన్న ఒకటే ఒక భయం అండి. ఏంటంటే వెంచర్లో ప్లాట్ తీసుకుంటే డెవలప్మెంట్ చేయరు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, రిజిస్ట్రేషన్స్కి సమంగా కావు. ఒక్కొక్క కస్టమర్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ నేమ్ మీద అవుతుంది అనే ఒక భయం ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కంపెనీ చూడాలండి, తర్వాత దాన్ని వేసిన వెంచర్లు చూడాలి. ఇంతకుముందు వెంచర్లు కానీ ఎలా ఉన్నాయి, ఏం కథ, అవన్నీ మనం ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ క్లియర్ కట్గా ఉన్నాయో చూసుకోవాలి. సో క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే మనం దాని మీద ముందుకు వెళ్ళాలండి, ప్రాసెస్ అనేది ముందుకు చేసుకోవాలి. అలా మనం ఏదైనా సరే ఒక వెంచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని పక్కల డెవలప్మెంట్స్ కూడా మనం బాగా చూసుకోవాలండి. మనకు మెయిన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ నుండి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకు దూరమైన పర్లేదు తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. మనం ఏం ఆలోచిస్తామంటే దగ్గరలోనే వస్తుంది కదా అని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, అక్కడ మనకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు తెలియవు. సో దానికోసమని మనం ఏం చేస్తామంటే తొందరపడి అనవసరంగా లాస్ అవుతాం. దూరమైనా పర్లేదు, మనకు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉండి డిటిసిపి అప్రూవ్డ్ ఉందా, లేక ఫామ్ ల్యాండ్ ఉందా, నాల కన్వర్టేషన్ అయి ఉందా లేదా, సేల్ డీడ్ కరెక్ట్ ఉందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, దానిపైన బ్యాంకు లోన్ వస్తుందా లేదా అన్ని తెలుసుకో